ఒక్కరు ఒక ఆలోచన ఒక మార్పు తీసుకొచ్చింది. అవునా కదా సార్? ప్రతి ఒక్కరిని ఒక్కటే ఆలోచన, ఒక రీజన్ ఎక్కడో నిలబెడుతుంది. సో అలాంటిది ఆ వ్యక్తిలో కూడా ఒక మార్పు తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద సంస్థను స్థాపించి మన అందరికీ లైఫ్ ఇస్తూ, ఎంతోమంది లీడర్ నిలబెడుతూ, ఇదే విధంగా మన ట్రైనింగ్స్ ఇస్తూ, మనకు మోటివేటింగ్ చేస్తూ, అదేవిధంగా మంచి మంచి ప్రాజెక్టులు తీసుకొస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తూ, తాను పరిగెడుతూ మనల్ని పరిగెత్తిస్తూ, తాను సంపాదించుకుంటూ మనల్ని సంపాదించుకుంటూ ఎదగడం అంటే నేను ఒక్కనే కాదు, నాతో 10 మందిని కూడా పైకి తీసుకెళ్ళాలి, వారికి ఒక మంచి దారి చూపెట్టాలి అన్న ఒక ఆలోచన 2014లో పుట్టి ఈరోజు కూడా 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేస్తూ, నేను ఇక్కడనే ఉంటే కాదు, నా ఏదైతే విత్తనం నాటానో ఆ విత్తనం ఇంకా విస్తరించాలని ఆలోచించి దానిని గుజరాత్ దాకా తీసుకెళ్ళి, అక్కడి నుంచి దుబాయ్ దాకా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, 5 అక్షరాల వ్యక్తి 6 అక్షరాల సంస్థను స్థాపించి ఇంతమందికి లైఫ్ ఇస్తున్నటువంటి వ్యక్తి ఎన్వీఆర్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ టు సార్. మీరు మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్ గారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. వాహ్, ఫస్ట్ టైం నన్ను చూస్తున్న వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ టైం. అందరూ పాతలు అయితే పర్వాలేదు. ఓకే, సూపర్. ఎనీవే పార్ట్నర్స్, నిజంగా ఈ వానలో కూడా మీరు అందరూ వచ్చినంతే గ్రేట్. నిజంగా మిమ్మల్ని వన్స్ అగైన్ క్లాప్స్ ప్రతి ఒక్కరు కొట్టండి బాస్. మనం ఏదైనా సాధించాలంటే వర్షము, ఎండ మనకి అడ్డు రాకూడదు. రియల్గా మేము అలా చేసినాం కాబట్టి ఈరోజు ఒక సామ్రాజ్యం అంటే ఇంకా నేను ఒక్కటే చెప్తాను, సామ్రాజ్యం సృష్టించిన అంటారు కానీ నిజం చెప్తాను, మనం బిల్డింగ్లో ఫౌండేషన్ కిందకు తవ్వుతాను. ఇంకా ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా అంత పెద్ద బిల్డింగ్ కట్టాలనే ప్రపోజల్ ఉంది టీ హోమ్స్. ఇంత చిన్నగా ఆలోచన లేదు. నేను అదే అంటాను, చదువు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మైండ్ చాలా రిచ్గా ఉండాలన్నట్టు. ఎవరైతే మైండ్ రిచ్గా ఉంటుందో వాళ్ళకి ఆపేది ఎవరు వల్ల తరము కాదు. ప్రకృతి కూడా 100% సపోర్ట్ చేస్తుంది. ప్రకృతి ఎందుకు సహకరిస్తుంది అంటే 10 మందికి నీ మనసులో హెల్ప్ చేసే భావాలు ఉంటే 100% ఎవరికి తెలిసినా, పక్కడు తెలిసినా, ఎవరికి తెలియకపోయినా సరే ఒక ప్రకృతి మాత్రం అర్థమైపోద్ది. అవునా కాదు? నువ్వేమనుకుంటున్నావో లేదు. ఓకే, నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక మనిషి అయి పుట్టినామంటే ఓన్లీ బతకడానికో జీవించడానికి అంటే జస్ట్ ఏదో గడిపి వెళ్ళిపోవడానికి పుట్టలే. ఏదో ఒక కారణ జన్మ అయ్యడానికే ఒక మానవ జన్మ వచ్చింది మనకి. లేకపోతే ఎన్నో జీవరాశులు ఉన్నాయి. సపోజ్ కొన్ని కోట్ల జీవరాశుల్లో మనమే మనుషులు అయి పుట్టాం. మరి వేరే జంతువులు చాలా ఉన్నాయి. అది పంది అనుకో, నక్క అనుకో, కుక్క అనుకో, ఏదో అనుకోండి. మనమే ఎందుకు మనుషులై పుట్టినామని ఆలోచిస్తే మనకేదో ఒకటి దేవుడు పంపించిండు. బాబు నీకు భూమి మీదకు పంపిస్తానా, నువ్వు ఏదైనా పనికిరాని పనులు అయితే చేయకు, చేస్తే ఒక మంచి పని చెయ్యు, లేకపోతే ఊరుకుంటూ వచ్చేసే అని మనకు పంపించిండు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పేది మనము పక్కోడు ఏం చేస్తాడు, వీడు ఎట్లా అయినాడు, అట్లా మనం ఎక్కువ అంటే మన చుట్టుపక్కల అలాగే ఉన్నారు. నేను ఒక్కటే చెప్తాను, నాకు తెలిసింది నేను నేర్చుకుంది ఒక్కటే చెప్తాను, ఒకరికి మనము సాయం చేయగలిగితే సహాయం చేద్దాం, లేదంటే ఊరుకుందామా. కానీ పక్కోడి దాంట్లో ఏలు పెట్టడం, వేరే దానికి మనము అలా ఉంటే ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా మనం ఉన్నామంటే మనకు ప్రకృతి ప్రేమిస్తుంది 100%. ప్రకృతి మనకు 100% మనకు సహకరిస్తుంది. అరే వీడు నాకు కనెక్ట్ అవుతాడు, వీడు నాకు 100% కనెక్ట్ అవుతాడు. 100% ప్రకృతి మనకి ఏ విధంగా ఇస్తుంది. అలానే అన్నీ నీ దగ్గర ప్రకృతి తీసుకొచ్చి ఇవ్వదు. దాన్ని అర్థం చేసుకోవాలి. అదే అంటారు అన్నట్టు, తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలనుకొని ఏదో డైలాగ్ ఉంది. రియల్గా అదేదో డైలాగ్ సినిమా పాట కాదు. రియల్గా మన రాతను మనం రాయకపోతే, ఈరోజు మీరు టీ హోమ్స్ ఆఫీస్లో 4వ ఫ్లోర్లో మీటింగ్ ఉందనుకొని మీరు అనుకున్నారు కాబట్టే ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వర్షమైన ఏదైనా కానీ మీరు అనుకోకపోతే ఇక్కడికి వస్తారా? సక్సెస్ కూడా అంతే, మీరు అనుకోవాలి. మరి అనుకుంటే ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి అంటన్నా. మీకు పక్కన అన్ని ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి, కానీ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా చూస్తున్నారు అన్నదే అర్థం.
మన ప్రాబ్లమ్స్ని బాగా పెద్దగా చూస్తే మీరు ప్రాబ్లమ్స్లో కొట్టుకుపోతారు. మీరు ప్రాబ్లంలో మీరు చిన్నగా చూసుకుంటే మీరు ప్రాబ్లంని కొట్టుకుపోతుంటారు. ప్రాబ్లం వెళ్ళిపోద్ది అన్నట్టు. చాలామంది 80% పీపుల్ ఎలా అంటే ప్రాబ్లంలో కొట్టుకుపోతారు అన్నట్టు. నేను ఎలా ఆలోచిస్తానంటే ప్రాబ్లంనే తరిమి కొట్టాలంటాను అన్నట్టు. సింపుల్ లాజిక్ ఇక్కడ. అదే రిచ్ ఐడియా, రిచ్ మెంటాలిటీ అంట. ఏదో డబ్బులు సంపాదించడం పక్కన పెట్టండి, మన మైండ్ సెట్ రిచ్గా ఉండాలంటే అది. మీకు ఈరోజు ఎవరికైనా ప్రాబ్లం ఉండొచ్చు, 1 లక్ష రూపాయలు మీకు అవసరం ఉండొచ్చు, 2 లక్షలు ఎలా సంపాదించాలి? 5 లక్షలు అవసరం ఉండొచ్చు, 10 లక్షలు ఎలా సంపాదించాలి? 50 లక్షలు అవసరం ఉండొచ్చు, 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలి? ఇది మీ ప్రాబ్లాన్ని కొట్టుకుపోతుంది. 2 లక్షలు అయితే అరే 10,000 రూపాయలు రేపు సంపాదించుకొని ఈ 2 లక్షలు కట్టాలంటే మీరు ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. మీ ప్రాబ్లం మీ ఎలా వస్తుందంటే మీ యాటిట్యూడ్ ఎలాగ ఉండాలి, ఫ్లైట్ పైలల్లో ఉండాలి. మీ ప్రాబ్లం ఎంత హైట్లో ఉంటే మీ యాటిట్యూడ్ ఎలాగ ఉంటే 100% ఫెయిల్యూర్. సింపుల్ లాజిక్ కింద ఎవరులా అంటే మనం ఎప్పుడూ రిచ్గా ఆలోచించాలి. మరి రిచ్గా ఆలోచించే ఏం చేయాలంటే ఏదైనా చేయకూడదు, చేసినామంటే దాని అంతు తేల్చాలి. ఇదే ఫస్ట్ మనం చేయవలసిన పని. వెనకట చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఉంటారు. కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చిన్నప్పుడు నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు ఒక హ్యాండ్ పంప్ బోర్ ఉండే, అంటే ఇట్లా కొడుతుంటే నీళ్ళు వస్తాయి. అలాంటివి ఎంతమందికి తెలుసు? అందరు తెలుసా? హ్యాండ్ పంపు. అబ్బా ఓకే, మీకు కష్టం ఉండదు అయితే చెప్పడం. ఈ హ్యాండ్ పంపు ఒక్కొక్కసారి కొత్త బోర్ అయితే 2-3 దెబ్బలు వేస్తే వాటర్ వస్తాయి, కానీ బాగా ఓల్డ్ అయిపోతే 20, 30, 40 దెబ్బలు వేస్తే వాటర్ వస్తాయి. కొన్ని మాకు ఆ ఎక్స్పీరియన్స్ మేము పడ్డాం. మా హాస్టల్లో ఒకటే బోర్ ఉండేది, అది కొట్టి. కానీ నేను తెలివిగా ఆలోచించాను, అసలు ఎన్ని దెబ్బలు వేస్తే వాటర్ వస్తుంది, అది ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటానంటే ఒకవేళ ఎవ్వరు అక్కడికి వాటర్ రావడానికి వెళ్తే ఒక 30-40 దెబ్బలు వేస్తుంటే వాటర్ వచ్చేది. 30-40 సార్లు కొడుతుంటే అంటే 40 అనుకుందాం ఎగ్జాంపుల్కి. నాకు అప్పుడు చూసిన మళ్ళీ 2-3 రోజు వెళ్ళినా మళ్ళీ 40 సార్లు కొడితే కరెక్ట్ వాటర్ వస్తుంది. ఓహో 40 సార్లు అయితే కొట్టాలండి. చాలామంది ఎగ్జాంపుల్కి 40 సార్లు కొడితే వాటర్ వస్తుంది నాకు తెలుసు, 39 దెబ్బలు కొట్టి వదిలేసి ఏమనాలి? వాళ్ళు కష్టపడతారని కాదు, వదిలేస్తుంటారు. అంతే రియల్గా చాలామంది పని చేసేటప్పుడు పని చేస్తాము, సక్సెస్ వస్తుందని టైంలో వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడే సక్సెస్లో మెయిన్ డ్రాబ్యాక్. నేనంటున్నా 40 కాదు 100కని ప్రిపేర్ అయిపోవాలంటున్నా నేను, అప్పుడే సక్సెస్ వస్తుంది. దాని అంతు తేల్చాలంటే అర్థమైంది, 100కని ప్రిపేర్ అవ్వాలి. నీళ్ళు వస్తాయని తెలుసు, పక్క వస్తాయి. అది 100 దెబ్బకి రావచ్చు, 150 దెబ్బకి. ఆ మైండ్ సెట్ తోటే మనం సక్సెస్ అవుతాము. ఏదో మనం ఇప్పుడు వెళ్ళంగానే రేపు ఎవరికో చెప్పండి మీరు, ఎన్నో చూసినాం అక్కడ అది అయ్యింది, అక్కడ ఇది డబల్ రిజిస్ట్రేషన్ అయిందని ఎన్నో ఉంటాయి నెగిటివ్స్. అది కాదు మనకు కావాల్సింది. ఈరోజు మన ప్లాట్ ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉంది, మన డాక్యుమెంట్ ఏంది, కరెక్టా కాదా, మనం ఇచ్చే ప్రైస్ కరెక్టా కాదా, అది మనకు కావాలి. రైట్? ఎక్కడో ఎవరో ఏదో జరిగిందంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే 10 యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇంకోటి కూడా అరే మొన్న కారులో పోతుంటే వాడికి యాక్సిడెంట్ అయింది, మరి నేను కారులో పోతే నాకేమవుద్దని ఉండిపోయినాడు అంతా దరిద్రులు అంటాను నేను. రియల్ అంటే ఇలాంటి మైండ్ సెట్ ప్రతి ఒక్కరిలోనూ అవి ఉంటాయి. నాకు కూడా అప్పుడప్పుడు అనిపించవచ్చు, మనం మనుషులం కాబట్టి. మరి ఇలాంటివన్నీ ఎక్కడ తీయాలి? ఇలాంటి మీటింగ్లు గంప సార్ చెప్పినట్టు, అసలు గంప సార్కి ఎంత నిజంగా ఆయన ఆ సర్వీస్ ఆయనకు నిజంగా ఉండే ఇది అనుకోండి మనకు చెప్పక్కర్లే. ఇప్పుడు ఉన్నారా, రేపు మార్నింగ్ ఇంటికి ఎక్కడో ఉంటారు. నేను వైజాగ్లో ఉన్నాను బాస్ అంటాడు, ఒకసారి నేను గుంటూరులో ఉన్నాను అంటారు. నిజంగా ఆయన ఏంటి ప్యాషన్, చాలామందికి నేను హెల్ప్ చేయాలని ఆ మైండ్ సెట్ ఉన్నది కాబట్టి ఈరోజు సార్ మీకు 50 సంవత్సరాలు ఉండొచ్చా చూడండి, 62 ఇయర్స్లో ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి మార్నింగ్ ఇప్పుడు ఉన్నారు కదా, రేపు మార్నింగ్ ఎక్కడో కనబడతారు. అంత ఏజ్లో ఉన్నప్పుడు ఆయన అంత కష్టపడతారంటే అంటే నేను ఇంతకుముందు చెప్పిన తుప్పు పట్టకూడదు, ఏమన్నాను, అరిగిపోవాలి. సార్ అరిగిపోతా ఉన్నారు. మనం కూడా ఏదో రకంగా అరిగిపోదాం అంటాను, ఇంక వేరే రకం కాదు. అరిగిపోవాలి, సర్వీస్ చేయాలి, కష్టపడాలి. ఎవ్వరూ సక్సెస్ కోసం ఎదురు చూడకూడదు. సక్సెస్ దానంతటా అదే వస్తుంది, కన్ఫర్మ్. ఇది నేను చూసినా కాబట్టి నేను చెప్తాను, చేయవలసిన పనే చేయాలంటన్నా. నేను ఇన్ని ప్లాట్లు అమ్మితే నాకు 1,00,000 రూపాయలు 10 లక్షలు వస్తుంది అని అనుకోకండి. నేను ఏం వర్క్ చేస్తే నాకు ప్లాట్ అమ్ముడు పోతుంది అంతే. ఎంత వస్తుంది సెకండరీ, అదే మీ సక్సెస్ పునాది.
ఇంకోటి చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక నది ఉంది, ఊరు అవతల ఏదో పని మీద, మన ఊరిలో యువతలో ఉన్న మనకు మధ్యలో నది ఉంది. నది అవతల పోయినాం ఏదో పని మీద, రీజన్ మీద. ఆ నది అవతల పోయి వచ్చినప్పుడు కొద్దిగా ఓవర్ఫ్లో అయింది, వాటర్ వచ్చింది, ఎక్కువ అయిపోయింది. అరే ఈత కొట్టుకొని పోవాలి. ఇంకా చాలామంది సరే ఈత వచ్చాడికి మంచిగా సగం దూరం కంటే 60% ఈ ఊరు సైడ్ వస్తాడు. అరే మళ్ళీ కష్టమైపోతుందని వెనక్కిపోయినాడు గొప్పోడా. 50% అయితే ఇటైనా సగం దూరమే ఉంటుంది, అటైనా సగం దూరమే. నెక్స్ట్ వాడి 60% వచ్చి వెనక్కిపోయిన వాళ్ళు నేను ఎంతమంది చూసి ఉంటా. ఏమనాలి వాళ్ళని? సేమ్ అంటే వాళ్ళకి ఎవరు అంటే వెనక్కి వెళ్ళిపోతే బెస్ట్ అనుకోండి. వాడు వచ్చింది ఆల్రెడీ 60%. అంటే ఇంకా 40% వెళ్తే వాడు ఊరు వెళ్తాడు, వాడు భార్య పిల్లలతో మంచిగా హ్యాపీ బతుకుతాడు. మళ్ళీ వెనక్కి తిరుగుతారు అన్నట్టు. జనాలు మైండ్ సెట్ చాలామందికి ఇదే. మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే కాదు నువ్వు ఆల్రెడీ 40-60% వచ్చినావు, ఇంకొద్ది కష్టపడని చెప్పేది ఈ మీటింగ్స్. ఎంత సింపుల్ లాజిక్. మీటింగ్స్ మిస్ అయ్యి ఇలాంటి మీటింగ్లు రాకుండా కొన్ని మనం నేర్చుకోకుండా నేను నిజం చెప్తానా, ఇలాంటి మీటింగ్ నేర్చుకోవడానికి 1200 నుండి 1500 నుండి 2000 రూపాయలు పే చేసుకుని వెళ్ళేవాళ్ళం మేము. ఓన్లీ అంటే ఒకటి చాలామంది నాలెడ్జ్ సూపర్ ఉంటుంది, మళ్ళీ చాలా నాకంటే బాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పని దగ్గరకు వచ్చిన జీరో చూద్దాం అంటే మాటలా నీ ఇష్టం. నేను ఒక్కటే అంటున్నా, ఏదైనా సరే మన ట్రైన్కి 2 చక్రాలు కరెక్ట్గా వెళ్తేనే స్ట్రైట్ వెళ్తుంది. ఏదైనా ఒక్క దగ్గర ఏదైనా ఒక ఎడ్ల బండి ఉంది, 2 ఎడ్ల బండ్లు ఒకేలాగా ఉంటేనే స్ట్రైట్ వెళ్తాయా? ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటే స్ట్రైట్ వెళ్తుందా? అంటే మన డ్రీము, మన నాలెడ్జ్ ఉండాలి, ఒక పక్క మన శ్రమ, మన కష్టం కూడా ఉండాలి. 2 ఒకేలాగా వెళ్తేనే సక్సెస్ వస్తుంది. చాలామందికి 2 ఉంటాయి. ఒకటికి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇక్కడ శ్రమ పడ్డు. వాడు ఫుల్ కష్టపడతాడు, నాలెడ్జ్ తీసుకోడు, అక్కడ ఫెయిల్యూర్ అవుతాం. నేనేం మాట్లాడుతానంటే కరెక్ట్గా ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. లేదంటే ఒకే దగ్గర ఉంటాం. కావాలంటే 2 మీరు ట్రై చేయండి, ఒకటి పెద్ద వీలు, ఒకటి చిన్న వీలు. అది తిరిగితే ఎక్కడ ఉంటుంది? అక్కడే రౌండ్ తిరుగుతుంది. సేమ్ మనిషి జీవితం అక్కడే ఉంటున్నాము. రియల్ ఇది. మనం ఏదో ఒకటి మనం సక్సెస్ అవుతలేదు, అక్కడే ఉంటున్నామంటే మీది ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అది మీ స్ట్రాంగ్ వర్క్లోనా, మీ స్ట్రాంగ్ యాటిట్యూడ్ చూపించే మీ మాట తీరా, లేకపోతే మీరు ఎలా చేసే బిజినెస్ విధానమా అనుకుని మీరు చూసుకోవాలి. 2 సమానంగా ఉండాలి. చాలామంది ఈ డెడికేషన్ 100% ఉండాలి. డెడికేషన్ నాకు కష్టపడతా, ఎలా పడతా, నువ్వు వస్తావా రావా, ప్లాట్ కొంటావా కొనవంట అవుతుందా? కస్టమర్కి సార్ అది సార్ పలానా టైం అప్పుడు ఇక్కడ ప్లాట్ కొంటే ఎంత రేట్ అయింది సార్, పలానా 2000 సంవత్సరంలో ఇక్కడ 4000 ఇప్పుడు 40,000 అయింది సార్, 400 40,000 అయింది సార్. సపోజ్కి ఎగ్జాంపుల్ ఇది కరెక్టే కదా. అలా మనం ఒక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరో ఒకరు సరేలే నాకు ఇంత అమౌంట్ ఉంది, సరే ఒక 10 లక్షలు అక్కడ పెడతాను అనుకుని వస్తారు. మనం ఓపిక చెప్పగలది, నీట్గా చెప్పగలది, తీసుకెళ్ళాలి. మళ్ళీ ఈ చెప్పడానికి కూడా మీకు ఒకటే, వాళ్ళు నో చెప్పిన వినే దమ్ము ఉండాలి. నేను ఒక్కటే చెప్తాన్నా, బిజినెస్ చేసుకున్న ప్రతి ఒక్కరిలో నేను మాట్లాడుతున్నా, ఎవరైనా కానివ్వండి, నోకి ఎవరైతే భయపడరో వాళ్ళు ఒక్కరే సక్సెస్ అవుతారు. ఆయనకి నేను అడిగితే ఏమంటాడో, నో చెప్తే మళ్ళీ ఆయన అయిపోతాడు కదా అనుకున్న ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అవుతారు. అంటే మనము ఎవరితో అడిగినా సరే, నిజం చెప్తానా, ఒక పాలు అమ్మడానికి ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, పాలు అమ్మడానికి ఇంటింటికి తిరగాలి, కళ్ళు అమ్మడానికి వాళ్ళ దగ్గరికి వస్తారు. మనం ఒక మంచి కార్యక్రమం మంచిది ఏదని చెప్తుంటే మనం కొంతమంది దగ్గర పోతే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది 10 ప్లాట్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక 10 ప్లాట్లకు ఒక ప్లాటు మనము అమ్ముతాను అనుకోండి. 10 కస్టమర్ల దగ్గరికి పోతే నేను 10 ప్లాట్లు అమ్మాలంటే ఎంతమంది కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలి? ఇది తెలుసు కదా లాజిక్. రియల్ చెప్తాను పార్ట్నర్స్, 100 మంది దగ్గరికి వెళ్తే ఒక ప్లాట్ కాకపోయినా సరే మీరు భయపడకండి అంట. నేను 10:1 అన్నా. సపోజ్కి 100 మంది దగ్గరికి వెళ్ళండి, ఒక ప్లాట్ కూడా కాలేదనుకోండి, మీరు భయపడకండి. 100 మనిషి 10 ప్లాట్లు కొంటాడని నమ్మండి అంటున్నా. పాజిటివ్ థింకింగ్. 100 పర్సన్ 10 ప్లాట్లు కొంటాడని నమ్మాలి అంటున్నా. ఎక్కడ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే, మనుషులతో మాట్లాడుతుంటే ఒక్కొక్కరు వాళ్ళవన్నీ చెప్తూ ఉంటాడు మనకి.
అన్ని నెల మీరు ఎంత దూకాలంటే రియల్గా, అంటే ఇదంతా దూకడం రియల్. మనం మార్కెటింగ్ చేయాలంటే మనం నిజంగా పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి, ఎంటర్ అయిపోవాలి. అప్పుడు మీకు కనబడద్దు అసలైన సినిమా. ఏదో నేను నార్మల్గా ఏదో చేస్తాను, 2-3 ఫ్రెండ్స్ చెప్తాను, వాళ్ళు వచ్చి చేస్తారు, కొంతమంది మైండ్ సెట్ చెప్తా, ఇది ఏదో బాగుంది, నేను కూడా ఒక 2 బిజినెస్ పార్ట్నర్లు పెట్టుకుంటా, వాడు వస్తే నేను బిజినెస్ మొత్తం కూర్చొని తినొచ్చు అనుకుంటారు. నో, నిజం అది కాని పని. మీరే కానీ సీరియస్గా లేకపోతే మీ టీంలో ఎవ్వడు కూడా సీరియస్గా ఉండరు. మీరు సీరియస్గా ఉంటేనే మీరు అసలు ఆయన చేసిన అంటే మీరు ఎగ్జాంపుల్కి 100 ప్లాట్లు అమ్మాలి, 10 మందికి 10 టార్గెట్ పెట్టినారు. నో, మీరు ఈ 10 మంది దగ్గరికి వెళ్ళి 100 నేనే కంప్లీట్ చేస్తాను అనుకోవాలి. మీకు 100 ప్లాట్లు కావాలి, 10 మంది మీ టీం ఉన్నారు, ఒక్కొక్కరు 10 టార్గెట్ ఇచ్చారు, నేను హాయి కూర్చుంటున్నట్టు కుదరదు. 100 ప్లాట్ల క్లోజింగ్కి ప్రతి ఒక్కటి మనమే వెళ్ళి అంత క్లోజ్ చేస్తే మీ టీంలో అలాంటి వ్యక్తులు తయారవుతుంటారు, మీలాగా తయారవుతుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులు, నేను ఎగ్జాంపుల్ టీము వర్క్ చాలామంది చెప్తుంటారు, మీ కింద ఎవరైనా మంచి బీపీలను పెట్టుకోండి, మీరు హాయిగా ఉండండి. నో, ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి మనము 100% ఎంత డబ్బులు వచ్చినట్టు సపోర్ట్ చేస్తే మన మాట ఎప్పుడు వాళ్ళు కాదనరు. మన టీం వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు వచ్చినట్టు మనం హెల్ప్ చేసినాం అనుకోండి, వాళ్ళు మన మాట వినరా? చాలామంది ఏం చేస్తారు, తీసుకొస్తారు ఏదో టీ హోమ్స్ ఏదో దాన ధర్మాల కంపెనీలాగా ఇక్కడికి వచ్చేసండి మీకు డబ్బులు వచ్చేస్తాయా? చేయవలసిన పని కావాలి. మీ అందరికీ నిజం చెప్తానా, మీ అందరికీ నేను చెప్పే మాటలు అర్థమైతే, ఈరోజు ఏం వారం? మంగళవారం. నెక్స్ట్ మంగళవారంకి రియల్ ఫ్యాక్ట్ చెప్తానా, ఒక్కొక్కరు ఒక ప్లాట్ నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు అమ్ముతామని డిసైడ్ కంకణం కట్టుకోండి. మీకు ఒకవేళ కారు లేకపోతే, సపోజ్కి ట్రాన్స్పోర్ట్కి కారు లేకపోతే, కారు ఇప్పుడే బుక్ చేసేసేయండి. నాకు సండే రోజు కారు కావాలి కంపల్సరీ అని అంటే కారు బుక్ చేస్తే 3,000 నుండి 5,000 రూపాయలు మీకు ఖర్చు వచ్చి ఉండొచ్చు. ఆ కారు 5,000 రూపాయలది బుక్ చేసిన కసితోటి ఆటోమేటిక్గా మీరు ఇంకో కస్టమర్కి పట్టుకుని ఆ సైట్కి వెళ్తారు. అంటే మనము ఫస్ట్ ఫైర్ అంటించుకోవాలంట అన్న. అదే వస్తే చూద్దామా అనుకున్నాడు బిజినెస్ మ్యాన్ కాదు. ఎవడో కస్టమర్ వస్తేనే నేను చేస్తున్నా, ఆ టైంకి తీసుకొస్తాను అనుకున్నాడు బిజినెస్ మ్యాన్. ఇప్పుడు సండే రోజు సైట్ మనం పెట్టాలనుకుంటున్నాం, ఆ టైంకి ఎవరో వస్తేనే తీసుకెళ్దాం. నో, నేను వర్షం పడాలని యాగం చేయాలంటే నిజం చెప్తానా, ఒక్కటే మీకు ప్రాక్టికల్గా మాట్లాడుతానా, వర్షం కావాలని మీకు నమ్మకం ఉండి దేవుడికి ప్రార్థిస్తే ఆ వర్షం రావాలని ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీరు గొడుగు కూడా తీసుకుని వెళ్ళాలి అంటానండి నేను. గొడుగు కూడా తీసుకెళ్ళాలి. ఎందుకు? మీరు 100% వర్షం రావాలని ప్రార్థిస్తారు, మీరు గొడుగు తీసుకెళ్ళాలంటే మీకే నమ్మకం లేదు. ప్లాట్ అమ్ముతానంటే ఒక కారు బుకింగ్ సండే రోజుకి 4 కార్లు పెట్టుండని అని చెప్పాలి. నిజంగా దమ్మున్న బిజినెస్ అంటన్నా. తగిలింటేనే అలాగ మనం అనుకుంటేనే, ఫైర్ అంటించుకుంటేనే మనం సక్సెస్ అవుతాము. అట్లా మనం ఫైర్ని అంటించుకోవాలి. నేను ఎక్కువసార్లు చెప్తుంటా, ఈ వినకపోయిన వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. రన్నింగ్ ట్రైన్లో దూకమంటే ఎవడు దూకడు, అవునా? రన్నింగ్ ట్రైన్లో ఎవరైనా దూకమంటే దూకరు. ఎందుకు దూకరు? 100% మనకి దూకినామంటే ఫట్టు దేనికో తగిలి. అదే ట్రైన్కి నిప్పు అంటుకుంటే అది ఆటోమేటిక్గా దూకుతాం అన్నట్టు, అవునా కదా? మనం చెప్పక్కర్లే, అదే ట్రైన్కి నిప్పు అంటుకుంటే ఆటోమేటిక్గా దూకుతాము. అరే నాయన ఇందులో ఉంటే కాలుతామరా నాయన, ఆడుండి బతికినైనా బతుకుతామని, రైట్? సేమ్ బిజినెస్లో కూడా అంటించుకోవాలి ఫైర్. మేము అలాగ అంటించుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. అంత ఆశమాశ కాదు, అంటించుకోను, మా కాలుతో ఉంటుంది, పరిగిలు తీస్తుంటాం. అంత ఈజీ కాదు అంటన్న. మీరు అదే అంటన్న, ఈ సండే వచ్చింది, ఈ సండే ఇక్కడ 100 మంది ఉండొచ్చు మేబీ నా క్యాలిక్యులేషన్. ఈ సండేకి మీరు 2 కార్లు అని డిసైడ్ అయిపోండి. 2 కార్లు 2 కస్టమర్ తీసుకొస్తా చొల్లేరు సైట్ కంటే క్లోజ్ చేయడానికి నేను ఉంటా. 80 ప్లాట్లు బుక్ చేసినాం మొన్న. 80 ప్లాట్ అంటే మన సైట్ అమ్ముతుంది ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఫుల్ కాయలు ఉన్నాయి అనుకోండి, ఏదో చూసి కొడితే గురి చూసి కొట్టకుండా డైరెక్ట్ కొట్టినాం అనుకో, ఎక్కువ కాయలు ఉంటే ఆటోమేటిక్ పడతాయి.
అదే ఒకటో రెండో ఉన్నాయంటే 100% సూట్ కరెక్ట్గా ఉండాలి. ఆ సూట్ నేర్చుకోవాలి మనం అంటాను. ఏదో నార్మల్గా కొట్టేటోళ్ళు అయితే నాకు అనవసరం, సూటర్స్ నాకు కావాలంటన్నా. మంచిగా సూట్ చేసిన వాళ్ళు అన్నట్టు మనకు బిజినెస్లో పర్ఫెక్ట్ పర్సన్స్ బిజినెస్ కావాలి, టీ హోమ్స్ కావాలి, మంచి బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ ఉమెన్స్. నేను అందుకోసమే ఇంతకు ముందులో ఒక ఆఫర్ పెట్టాము, చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక కమింగ్ 12వ తారీఖు వరకు 500 రూపాయలు పెంచుతాను చొల్లారు. ఇప్పుడు మీరు ఒక 4 ప్లాట్లు 5 ప్లాట్లు కస్టమర్కి అమ్మితే ఆఫ్టర్ ఒక 1 వీక్ తర్వాత 12 అయితే 1 వీకే ఉందనుకుంటా మేబీ, అప్పుడు వాళ్ళకి 500 రూపీస్ ఇంక్రీజ్. అంటే మేమేంది వట్టినే పెంచుతలేదు, ఒక రేటుకి అమ్మాలనుకుంటున్నాం, ఆఫర్ అనుకొని తగ్గించి అమ్మేస్తాం. అందుకోసమే 80 ప్లాట్లు బుకింగ్ అయింది కింద వారం. అక్కడ మేము అమ్మాలనుకున్నది 9,000 9,500 అమ్మాలనుకున్నాం. 9,000 అమ్మే బదులు 7,650 రూపాయలకి అమ్మితే కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. మీ ఇష్టం తీసుకోండి అంటే 80 ప్లాట్లు వెళ్ళాయి. ఇప్పుడు 8,160 రూపాయలకి అమ్ముతాను. వెస్ట్ ఉంటే, ఈస్ట్ ఉంటే కొంచెం 500 400 ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ సండేకి కూడా 1,000 రూపాయలు పెంచుదాం అనుకోండి, 500 పెంచినాం. మీరు నిజంగా కావాలనుకుంటే 500 రూపాయలు తక్కువ ప్రైస్ ఉంది ఇప్పుడే. మీరు చొల్లేరులో మేము బెస్ట్ లొకేషన్, అది 60 ఎకరాలు లేఅవుట్, అది చొల్లేరుది. అసలు ఫ్యూచర్లో ల్యాండ్కి మంచి డిమాండ్ ఉంది. మీరు అందరు లీడర్లు చెప్తుంటారు ల్యాండ్ ఎంత బెస్ట్ అనేది. చొల్లేరు సైడ్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చొల్లేరులో సుమారు ఒక 70 ఎకరాలు అవుతుంది. అది ప్లాటెడ్ ఏరియా సుమారుగా ఒక 45 నుండి 50 ఎకరాలు చేస్తాము. ఒక 20 ఎకరాల వరకు ఒక 8 ఎకరాల వాటర్ బాడీ ఉంది మనకి. అంటే ఆ చెరువులాగా ఒక పాండ్లో చిన్న పెట్టి వాటరు, ఆ చెరువుకు ఆనుకొని ఇసుక మ్యాట్ వేసి ఒక 50 ఫీట్ లెంత్ తోటి, అంటే ఒక బీచ్ వ్యూ తయారు చేయాలని, విలేజ్ థీమ్ పార్క్ చేయాలని, అందులో ఆల్మోస్ట్ గుర్రాలు కొంచెం మంచి విలేజ్ టైప్లో ఒక రిసార్ట్ ప్లాన్ చేయాలని మన కంపెనీ అది ఫస్ట్ టైం రిసార్ట్ ప్లాన్ చేస్తాం చొల్లేరు 20 ఎకరాల్లో. అదొక మంచి డ్రీమ్ ప్రాజెక్ట్ మన టీ హోమ్స్కి ఉంది. అంటే ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి అక్కడ 1 డే స్పెండ్ చేయడానికి రూమ్స్ అన్నీ కట్టాలని ప్లాన్ చేస్తాం. ఒక 20 ఎకర్స్లో ఉంది. ఆ 20 ఎకర్స్కి నియర్ బై దానికంటే ముందే మన ప్లాట్లు ఉంటాయి కాబట్టి కస్టమర్కి అలా అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి రిసార్ట్ ఇది మంచి వాల్యూ ఉంటుంది. ఒక 10-12 వేల రూపాయలకు అమ్ముకోవాలి. కానీ నేను ఓన్లీ ల్యాండ్ కాస్ట్, నా డెవలప్మెంట్ ఎంత కాస్ట్ అవుతుందో అదే పెట్టాం కస్టమర్ వరకు. ఆ రిసార్ట్కి ఓన్లీ కంపెనీ ఓన్ అమౌంట్ పెట్టుకొని కంపెనీ ఓన్ ప్రాపర్టీ ప్లాన్ చేస్తుంది. మీరు అలాంటి రిసార్ట్లో ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా పిల్లలతో వచ్చినా సరే 20% ఈ ఒక్క సైట్లు ఉన్న వాళ్ళకి మన మెంబర్షిప్ కూడా ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాము. మంచి లేఅవుట్. మీరు సండే రోజు 2 కస్టమర్లు తీసుకురండి, ఒక కస్టమర్ 100% చేస్తాడు. 5 లక్షల రూపాయలు సంపాదించాలి. ఆ నెలకు 5 రూపాయలు సంపాదించాలని కసి ఉంటే మాత్రం రియల్ ఎస్టేట్ మీకు రైట్ ప్లేస్. నీళ్ళున్న దగ్గర బోర్ వేయాలనేది ఎంత సత్యమో, డబ్బులున్న దగ్గర పని చేయాలనేది అంతే సత్యం. 100% రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయి. ఎక్కువ వాల్యూమ్ బిజినెస్ రియల్ ఎస్టేట్. ఒక 60 అయిపోతే ఏం చేయలేం బాస్, ఇంకా అయిపోయింది సినిమా. ఏముంది ఇప్పుడే 30-40లో ఉన్నాము. నా 39 ఇయర్స్ సపోజ్కి ఎగ్జాంపుల్కి. ఇంకొక మేబీ ఇంకో 50 ఇయర్స్ 20 ఇయర్స్ బాగా చేద్దామని టార్గెట్లో ఉన్నా. చాలు, ఆ తర్వాత మరీ అగ్రెసివ్గా వెళ్ళ. ఇది అది అంత కరెక్టే దేవుడిచ్చింది మనకి. ఇప్పుడు సపోజ్కి అంటే మనుషులు ఎలా ఉంటారంటే, మనిషి ఫస్ట్ అందరికీ దేవుడు అంట, కుక్కకి, గాడిదకి, నెక్స్ట్ ఏదో 4 మనిషికి 20 మొత్తం 40-40 సంవత్సరాలు ఇచ్చిండట 4కి. ఇది మనిషికి ఉన్న, కుక్కకి, గాడిదకి, ఈ 4గురికి పిలిచి మీకు 40 సంవత్సరాలు బతుకు, 40 సంవత్సరాలు బతుకు అని. గాడిదేమన్నదంట, ఏంది సార్ నాకు ఈ బతుకు, ఇది నాకు 20 సంవత్సరాలు చాలు అన్నదంట. మనిషి ఆశాజీవి కదా, నాకు ఆ 20 సంవత్సరాలు నా అకౌంట్లో ఏంటి సార్ అన్నాడంట జనరల్గా. సరే ఓకే అన్నాడంట సపోజ్కి. తర్వాత గుడ్లుగోబ తర్వాత కుక్క. ఓకే, ఆ గుడ్లుగోబకు కూడా 40 సంవత్సరాలు వద్దు సార్ నాకు 20 సంవత్సరాలు సాధితే, అది కూడా మనిషి ఆశాజీవి కదా, నాకు ఆ 20 వేసాడు అన్నాడట. అంతే ఈ 40 గాడిద దొక్క 20 వచ్చింది, గుడ్లుగోబ దొక్క 20 వచ్చింది, నెక్స్ట్ 80 అయింది. కుక్క కూడా 40 సంవత్సరాలు ఇచ్చిండాడు దేవుడు. ఆ 40 సంవత్సరాలు కూడా నాకు 20 సంవత్సరాలు చాలు అనుకుని కుక్క అడిగిందంట.
ఆ కుక్క అలాగనగానే ఆ 20 సంవత్సరాలు మనమే తీసుకున్నాం, ఈడే తీసుకున్నాడు మనిషి. 100 సంవత్సరాలు ఇచ్చిండట. సరే వెళ్ళి బతకండి పోండ్రు అన్నాడట దేవుడు. కిందకు వచ్చిండు. మనిషి 40 సంవత్సరాల వరకు హ్యాపీగా అవి ఇవి పిల్లలు చిన్నలు ఉంటారు గడుపుతారు. ఆ తర్వాత గాడిద బతుకు స్టార్ట్ అవుద్ది. పోయిన ఆ పెళ్ళిళ్ళు పిల్లలు వాళ్ళ మనవరాలు ఇవంతా పెద్ద హెడ్డేక్. 60 సంవత్సరాలు 60 సంవత్సరాలకి ఈరోజు చనిపోతాను. ఇన్ కేసు బతికినాడంటే కుక్క బతుకు స్టార్ట్ అవుద్ది ఇంటి ముందు. నిజంగా 60 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు కాపలా. ఇన్ కేసు 80 సంవత్సరాలు బతికినోడు ఉంటే గుడ్లు కాపలాగా ఎట్లా చూస్తాడు. ఏం లైఫ్ అంటున్నాను నేను, ఏం లైఫ్. లాస్ట్ మూమెంట్ కూడా సక్సెస్లో మనం ఉండాలి, ఎదగాలి అంటాను. ఇక్కడ మన టీ హోమ్స్లో లాస్ట్ రేపు చనిపోతున్న వ్యక్తి కూడా ఎంజాయ్ చేసి చనిపోతాడు. అంటే జనాలు మైండ్ సెట్ అంత అందరితో మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్ అందరు. ఇక్కడ టైం మీరు రిటైర్మెంట్ ఏమి ఉండదు. ఇక్కడ రిటైర్మెంట్ చదువుతో సంబంధం లేదు, ఏం లేదు. అందరం ఫ్రెండ్స్. ఒక మంచి అవకాశం ఉంది, 10 మంది చెప్తాము, మాట్లాడుకుంటాం, తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం. అది ఓకే. ఇలాంటి చాలా స్టోరీలు అన్నది చెప్పుకుంటే మనం అలా గుడ్లు గోబలాగా ఉండిపోవద్దు. లాస్ట్కి ఉన్నా సరే హీరోలాగా చనిపోవాలి మనము. దేవుడు మన భుజం తట్టి చెప్పాలంట, ఏం బతికినారా నువ్వు, నీ సూపర్ రా అన్నారట. మన దగ్గరికి వచ్చి గర్వంగా చెప్పాలి, నువ్వు గుడ్లు గోబలాగా వచ్చి పడమన్నారని ఆయన అనకూడదు. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవే, మీరు సండేకి మాత్రం ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరికి ఆఫర్ చెప్తాను. మీరు అందరూ కనీసం మీకు కస్టమర్ లేకపోయినా సరే మీరు సైట్లో కనబడండి. మీరు కస్టమర్తో వస్తే కొద్ది సక్సెస్కి ఒక అడుగేసినట్టు. 3 కస్టమర్లతో వస్తే మీరు సక్సెస్గా భారీగా వస్తున్నట్టు. 5 కస్టమర్లతో వస్తే మీకు రాసిస్తా గ్యారంటీ మీరు సక్సెస్ అయ్యి తీరతారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.